బిర్యానీ అనేది ఒక ఎమోషన్. అలాంటి బిర్యానీని ఇష్టపడిన వాళ్ళు మ్యాక్స్ ఎవ్వరూ ఉండరు. సో ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి చిన్ని కథలు. ఫస్ట్ మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అక్కడ మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్తో చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. అలా వేసిన తర్వాత ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు వాటిని కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన స్పైస్కి లెవెల్కి తగ్గట్టు మనకి కావాల్సిన స్పైసెస్ని మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలా ఒక 10 మినిట్స్ వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలి. ఆఫ్టర్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న టొమాటోస్ని ఇంకా అలానే గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోవాలి. టొమాటోస్ ఆ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ దట్ టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది మా పిన్ని రెసిపీ అండి, నా రెసిపీ కాదు. సో తను ఇంకెలానో చేస్తుందని చెప్పి నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను. మా చిన్నప్పుడు అయితే బిర్యానీ తినాలనిపిస్తే మన ఇంట్లో అయినా ఫంక్షన్స్ ఉండాలి, లేదైనా ఎవరైనా సరే మనకు ఫంక్షన్కి చెప్పు ఉండాలి, అప్పుడే బిర్యానీ తినేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లోనే ఈజీగా చేసుకుంటున్నాం. ఉడత సహాయం అంటారు కదా, అలానే నేను కూడా తను ప్రిపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో అలాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే చేసేదాన్ని. అది కూడా వీడియో కోసమని చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ అవన్నీ ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అసలు మనకి చికెన్ దమ్ బిర్యానీ అంటే గుర్తొచ్చింది చికెన్ జాయింట్స్. అసలు జాయింట్స్ లేకుండా బిర్యానీ ఏంటండి చెప్పండి. చికెన్ జాయింట్స్ తిని చాలా రోజులైంది. చిన్నప్పుడు చికెన్ జాయింట్స్ తినాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కొట్టేసుకునే వాళ్ళం, నేను మా చెల్లి అయితే. బట్ ఇప్పుడు అలా ఇంట్రెస్ట్ అయితే పోయింది. మళ్ళీ ఈ చికెన్ జాయింట్ చూసిన తర్వాత ఇంకా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మనకి ఇలా ఒక సైడ్ చికెన్ రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం రైస్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్లీ మనం రైస్ని 1 or 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసిన రైస్ని మనం అందులోకి కొరియాండర్ ఇంకా అలానే పుదీనా లీవ్స్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్పైసెస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బిర్యానీ అంటే ఇష్టమే. ఇంకా అలానే నా చిట్టి తల్లికి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. తినేది కొంచెమైనా సరే చాలా ఇష్టంగా తింటుంది. వచ్చి అమ్మ బిర్యానీ కావాలి అని అడిగింది. ఇంకా అవ్వలేదు అని చెప్పేసరికి ఇంకా వెళ్ళిపోయింది. మనం ఇలా చికెన్ ఒకవైపు ఇంకా అలానే రైస్ ఒకవైపు పెట్టుకుంటే మనకి ఆ టైం అనేది సరిపోతుంది. మనకి ఇక్కడ రైస్ అనేది ఒక 70% వరకు కుక్ అవ్వాలి. బిర్యానీతో కాంబినేషన్ మటన్ కర్రీ అదిరిపోతుంది కదా. సో మేము కూడా బిర్యానీతో కాంబినేషన్గా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మనకి ఇక్కడ రైస్ అనేది 70% కుక్ అయితే సరిపోతుందని చెప్పాను కదా. ఎందుకంటే ఈ కుక్ అయిన రైస్ని తర్వాత మనం చికెన్లోకి యాడ్ చేస్తాము. సో రిమైనింగ్ 30% అనేది అక్కడ మనకి కుక్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా కలర్ వచ్చేలా చేద్దాము. అది ఎలా అంటే ఇక్కడ మనకి సాఫ్రాన్ అదే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, ఆ కుంకుమ పువ్వుని ఒక 10 to 15 వరకు మనం చేత్తో తీసుకొని కొంచెం వాటర్లో మనం వేసుకోవాలి. అలా వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మనకి ఇక్కడ రైస్ ఎలా ఉడికిందని తెలియడానికి మా పిన్ని అయితే నాకు టిప్ చెప్పారు. అదేంటంటే ఇక్కడ మనకి రైస్ డాన్సింగ్ వేయాలంట. చూడండి ఇక్కడైతే మనకి అంతగా డాన్సింగ్ అనేది వేయట్లేదు.
సో మరి కొంచెం సేపు అయితే దీన్ని ఉడికించాలి. ఇక్కడ చూడండి రైస్ ఎలా డాన్స్ వేస్తుందో. ఈ ఒక చిన్న టిప్ చాలండి మనకి. లేదంటే మరి ఎక్కువగా ఉడికించేసినా లేదా తక్కువగా ఉడికించేసినా మనకి బిర్యానీ టేస్ట్ అనేది పోతుంది. సో ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఇలా రైస్ డాన్స్ వేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనకు పక్కన ఉడుకుతున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్లో మనం ఇది స్ట్రెయిన్ చేసుకొని ఈ రైస్ని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న రైస్ని ఇలా లేయర్గా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసారు కదా కుంకుమ పువ్వు కలర్ ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ని యాడ్ చేయలేదు. మనం నేచురల్గా వచ్చిన ఫుడ్ కలర్ని అయితే ఇక్కడ మనం వేసుకున్నాము. సో ఈ కుంకుమ పువ్వు వాటర్ వల్ల మనకి బిర్యానీ అనేది మంచి కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దమ్ కూడా పెట్టుకుంటున్నాము. దానిపైన బరువైన వస్తువు పెడితే మనకి ఆవిరికి బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. చూడండి బిర్యానీ ఎంత మంచి కలర్ వచ్చి ఎంత బాగా కుక్ అయిందో. ఆ స్మెల్కే మాకైతే తినేయాలనిపించింది. బిర్యానీ టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. చాలా జెన్యూన్గా చెప్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. సో వీడియో కోసం అని చెప్పి బాగుందని అయితే మాత్రం చెప్పను. ఫస్ట్ అయితే నన్నే టేస్ట్ చేయమన్నారు. సో ఇంక నేనే టేస్ట్ చేశాను. నిజంగా చెప్తున్నానండి, వీడియో తీసానని కాదు, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ చాలా బాగుంది. బయట బిర్యానీ తినాలంటే మనకి భయమేస్తుంది. ఎందుకంటే అందులో ఫుడ్ కలర్స్ అవి కలిపేస్తారు అని. సో మనకి టైం దొరికినప్పుడు ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచిది అండ్ హెల్తీ కూడా. సో మీకు టైం దొరికినప్పుడు మ్యాక్సిమం హోమ్ ఫుడ్ తినడానికే ట్రై చేయండి. బాగుందని వేడిగా ఉందని కూడా మర్చిపోయి నోట్లో అయితే వేసేసుకున్నాను. సో కొంచెం నోరైతే కాలింది. అండ్ మటన్ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగా కుక్ అయింది. మ్యాక్సిమం చాలామంది మటన్ అంటే కుక్ అవ్వదని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేస్తారు. కానీ మా పిన్ అయితే నార్మల్ కడాయిలోనే ఉండింది, చాలా బాగుంది. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న జాయింట్ అయితే నా ప్లేట్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే దీన్ని ఒక పట్టు పట్టాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.